సేపు కూడా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి నీ కొడుకు వినయ్ డైరెక్షన్లో నడవడం, వినయ్ ఏం చెప్తే చేయడం. అంటే నా 2 లక్షల ఓట్లని నీ కొడుకు చేతిలో పెడితే అతను ఇష్టం వచ్చినట్టు రాజకీయం ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు. నీకు అన్నిటికన్నా ఒక మంచి పని ఏదన్నా వినయ్ చేశాడు అంటే ఏంటంటే డిఎన్ఆర్ మీద, కొడుకు మీద డిఎన్ఆర్ బెటర్ అనేది. ఇది ఒక్కటి మాత్రం ఆయన నీకు మంచి మేలు చేశాడు. రాజకీయం కక్ష ఏదన్నా ఉంటే, రాజకీయంగా ఉంది, నేను ప్రెస్ మీట్ పెట్టా, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నీ దగ్గర కూడా ప్రూఫ్ ఉంటే ప్రెస్ మీట్ పెట్టు. దానికి ఏదన్నా ఉందనుకో, తప్పు చేశారంటే తప్పును వెలిగి చూపించు. అంతేగాని రాజకీయ విలువలు కోల్పోయి నువ్వు మరీ విచ్చలవిడిగా పేటర్ అయిపోతే రాబోయే రోజుల్లో అయితే మేము చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. నీకు గుణపాఠం ఎలా చెప్పాలో, నీకు గుణపాఠం చేస్తే నీ దురద ఎలా తీర్చాలో కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. ముఖ్యంగా నీకు నొక్కి చెప్పేది ఏంటంటే, నువ్వేదో రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల తర్వాత మేము వస్తాం, ఈ 3 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కడంతా నువ్వు నీకు జడవడానికో, నీకు జడిసిపోయి మెదలకుండా కూర్చోవడానికో, ఉడతోపులకు చింతకాయలు రావాలి అనే సిద్ధాంతాన్ని మేము లేవు. నేనుగా నా స్టాండ్ ఏంటో నేనేంటో నాకైతే తెలుసు. నేను ఇలాంటి చిల్లర రాజకీయాలకు జరిసే టైప్ అయితే కాదు. నేను కింద నుంచి పైకి నేను ఏ రకంగా వచ్చానో, నేను ఎన్ని దెబ్బలు తిని ఎన్ని ఇబ్బందులు పడి నువ్వు పెట్టిన ఎన్ని ఇబ్బందులకైనా ఎదుర్కొని వచ్చానో నాకు తెలుసు. అలాగే ముఖ్యంగా రాజకీయ